తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం కొనసాగించిన తనను ఏడాది కాలంగా అడుగడుగునా అవమానిస్తున్నారని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీ సభ్యుడైన తనకు ఏ విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన విషయంలో కూడా, ప్రస్తుతం ఓరుగల్లు ఉప ఎన్నిక విషయంలో కూడా తనకు మాట మాత్రం కూడా చెప్పలేదంటున్న రాపోలు ఆనంద్ భాస్కర్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వెలగక్కారు ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. అడుగడుగునా తనకు అవమానాలు ఎదురవుతున్నాయని తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీరు ఎంపీగా ఎన్నికై ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. చాలా రోజుల నుంచి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో ఎక్కడ మీకు విభేదాలు వచ్చాయా, లేకుంటే కావాలని మిమ్మల్ని పక్కన పెడుతున్నారు? అట్టడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని భంగపరచాలి అనేటువంటి ధోరణి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో చాలా కాలంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ముందున్నటువంటి వారిని ఏ రీతిలోనైనా వారు చేసినటువంటి పాత్రని భంగపరచాలి, వారి భూమిక పట్ల ఏ రకమైనటువంటి ప్రజల్లో మమకారం ఏర్పడకుండా చూసుకోవాలనేటువంటి జాగ్రత్త వీరి ఎత్తుగడలో ఉన్నదో ఏమో అనేటువంటి అనుమానం కూడా నాకు కలుగుతూ ఉంది. కాంగ్రెస్ శ్రేయస్సే పరమావధిగా పనిచేసేటువంటి కాంగ్రెస్ కార్యకర్తను అయినప్పటికీ నాకు గత ఏడాది పైబడి కొనసాగుతున్నటువంటి అవమానాలు, తిరస్కారాలు, వారి నుంచి వస్తున్నటువంటి తృణీకారాల వల్ల తీరని మానసిక క్షోభ కలుగుతోంది. దీనికి కారణం ఏంటంటారు? మీరు చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంత వ్యతిరేక భావన, తిరస్కార భావన రావడానికి కారణం ఏంటి మీ పైన? సంస్థ పట్ల అవగాహన లేనటువంటి వారి చేతుల్లో నాయకత్వం కొనసాగుతూ ఉండడం మూలంగా, సంస్థాగతంగా అంతకుముందు పాత్ర నిర్వర్తించినటువంటి వారి యొక్క భూమిక పట్ల ఏ రకమైన మర్యాద లేకపోవడం మూలంగా ఇటువంటి విషమ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. సంస్థాగత నిర్మాణంలో సంస్థ వ్యవహారాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంలో దశాబ్ద కాలం పైన అనుభవం ఉన్నటువంటి నాకు, అంతకుముందు దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాష్ట్రంలో వేలాది మంది నాయకులను, కార్యకర్తలను పార్టీ సిద్ధాంతాల పట్ల, కార్యక్రమాల పట్ల శిక్షణ ఇచ్చి సిద్ధం చేసినటువంటి పార్టీ శిక్షకున్నైన నాకు ఈ రకమైనటువంటి తృణీకారం, తిరస్కారం శాంతంగా భరించడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. వాటిని అదే రీతిలో దిగమింగుకొని బతుకుతా ఉన్నాను. ఇటీవల కాలంలో మీకు అవమానించే సంఘటనలు జరిగాయి. మిమ్మల్ని ఆదిలాబాద్ పర్యటన కానీ, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా మీకు భాగస్వామ్యం కల్పించట్లేదు అనేటువంటి, ఏమంటారు వీటిపైన? ఆదిలాబాద్కు రాహుల్ గాంధీ గారి రాక సందర్భంగా అక్కడ కనీసం ఆహ్వాన బృందంలో ఒక సభ్యునిగా ఉండడానికి కూడా నాకు ఆ స్థాయి లేదని వారు నిర్ణయించినట్టుగా అనిపించింది. నేను ఎక్కడ ఎప్పుడు బయటపడలేదు, భరించాను, బాధ భరించాను. తదనంతర కాలంలో అనేక సందర్భాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో నాకు ఎదురైనటువంటి పరిస్థితులు మనసు చిన్నబుచ్చుకున్నాను, కానీ బయటికి వెళ్ళగక్కడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడం లేదు. అంత మాత్రమే కాకుండా వరంగల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి వ్యవహారాలు, పార్టీ నిర్మాణం పట్ల సాగుతున్నటువంటి ఎత్తుగడలు, అందులో నన్ను తృణీకరించడానికి, నన్ను అవమానించడానికి అడుగడుగున తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి ఒక విస్పష్టమైన ఎత్తుగడ, దూరదృష్టితో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, వాటిని కూడా నేను గమనించాను, అర్థం చేసుకున్నాను. ఉప ఎన్నిక సమయంలో నా అవసరం బహుశా లేదని అనుకున్నారు కావచ్చు. నాలాంటి అతి చిన్న కార్యకర్త నుంచి వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ ఉండకపోవచ్చు. అందుకోసమే ఆ రకంగా వారు ప్రవర్తిస్తున్నారు కావచ్చు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీ సభ్యుని నేను. నన్ను సంప్రదించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా వారు చూపనటువంటి దిశలో అగ్రనాయకత్వమా, జాతీయ నాయకత్వమా, లేకపోతే దిగువ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకత్వమా, వారి వారి విచక్షణకి, వారి వారి విద్యతకు నేను వదిలేస్తూ ఉన్నాను. దీని పట్ల నేను పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. రాపోలు ఆనంద్ భాస్కర్ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఒక నిష్ట కలిగినటువంటి కార్యకర్తగా పనిచేస్తూ, ఎంపీగా పనిచేస్తున్న సందర్భంలో తనను తిరస్కార భావంతో అవమానాలకు గురి చేస్తున్నారని ఆయన తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే బీసీ నాయకత్వాన్ని, బీసీ గొంతును అణచివేయాలనేటువంటి ఒక కుట్ర కూడా ఇందులో దాగి ఉందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ ప్రశాంత్ వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.